సత్యవర్ధన్ అనే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటికే వల్లభనేని వంశీకి హైకోర్టులో అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే కొట్టివేసి ఈ సమయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పి హైకోర్టు చెప్పింది. దీంతో పాటు ఇప్పుడు మరొక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. వల్లభనేని వంశీని 3 రోజుల పోలీసుల కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతి అయితే ఇచ్చింది. వాస్తవానికి ఇప్పటికే పోలీసుల కస్టడీకి 10 రోజుల కస్టడీకి ఇవ్వాలి. ఈ కుట్రకోణాన్ని ఛేదించాలి అంటే వల్లభనేని వంశీతో పాటు అరెస్ట్ అయినటువంటి మరికొంతమంది నిందితులను కూడా విచారించాలని చెప్పి పడమట పోలీసులు ఆల్రెడీ కోర్టులో అయితే ఒక పిటిషన్ వేశారు. దాని మీద ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు అయితే 10 రోజులు వాళ్ళు కస్టడీకి అడిగితే 3 రోజులు అయితే వల్లభనేని వంశీని పోలీసుల కస్టడీకి ఇవ్వడానికైతే అనుమతించింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు వల్లభనేని వంశీని అయితే పోలీసులు అయితే విచారించనున్నారు. ఈ విచారణలో పలు అంశాలకు సంబంధించి వల్లభనేని వంశీని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించడానికి కూడా పోలీసులు సిద్ధమయ్యారు. వంశీతో పాటు మరికొంతమందిని కూడా పోలీసులు విచారిస్తారు. అయితే నిన్న కోర్టు వల్లభనేని వంశీని విచారించే సమయంలో తన తరపు న్యాయవాదిని అనుమతించాలని చెప్పి ఉత్తర్వులు అయితే పేర్కొంది. ఇక దీంతో పాటు వల్లభనేని వంశీ కోర్టులో కొన్ని పిటిషన్ వేశారు. మరికొన్ని తన సౌకర్యాలకు సంబంధించి ఏంటంటే, ఒకటి తనకు బెడ్ కావాలి, వెన్నునొప్పి కారణంతో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి బెడ్ కావాలని చెప్పి అడిగారు. రెండోది ఏంటంటే ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకునే అనుమతి ఇవ్వాలని చెప్పి కోర్టును అడిగితే కోర్టు మాత్రం ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవటానికి నిరాకరించింది. సో ఇంటి ఫుడ్డును అలౌ చేయడానికి లేదు, ఖచ్చితంగా జైల్లోనే తినాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక వెన్ను నొప్పి కారణంతో బాధపడుతున్నాను అని చెప్పిన నేపథ్యంలో జైలులో ఒక బెడ్ ఏర్పాటు చేయడానికి అయితే కోర్టు అయితే ప్రత్యేక అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి SC/ST కోర్టు అయితే నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. అయితే వాస్తవానికి దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వంశీకి మరొక షాక్ ఇచ్చింది. ఏంటంటే సిట్ని ఏర్పాటు చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని వల్లభనేని వంశీ చేసినటువంటి అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాల మీద పూర్తి స్థాయిలో విచారించడానికి ఏలూరు రేంజ్ IG నేతృత్వంలో ఇటు ఏలూరు జిల్లా SP, అటు తూర్పుగోదావరి జిల్లా SP వీరిరువురి నేతృత్వంలో ఒక టీంని అయితే ఫామ్ చేయడం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి DGPకి అయితే వీళ్ళు నివేదిక సమర్పించాల్సి ఉంది. సో సిట్ను ఏర్పాటు చేయాలి అని చెప్పి గతంలోనే ప్రభుత్వానికి DGP ఒక లేఖ రాశారు. సో వల్లభనేని వంశీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీనికోసం ఒక సిట్ను ఏర్పాటు చేస్తేనే పూర్తి స్థాయిలో విచారించడం కుదురుతుందని చెప్పి గతంలోనే DGP రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ రోజైతే గవర్నమెంట్ అయితే దానికి అనుమతి ఇచ్చింది. దానిలో భాగంగానే ఏలూరు IG నేతృత్వంలో ఒక సిట్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో అది కూడా ఈ రోజు నుంచి వల్లభనేని వంశీ అరాచకాల మీద, అక్రమాల మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభిస్తుంది. ఇక దీంతో పాటు ఈ 3 రోజుల కస్టడీ ముగిసిన వెంటనే CID అదుపులోకి తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. వాస్తవానికి TDP కార్యాలయం మీద దాడి కేసులో వల్లభనేని వంశీని PT వారెంట్ వేసి తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి అడగటానికి CID కూడా సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది. కిడ్నాప్ కేసులో SC/ST అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేశారు. అంటే వాస్తవానికి పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించింది కాదు. ఇప్పుడు అరెస్ట్ చేసింది కేవలం ఒక వ్యక్తిని బెదిరించి కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పించారు అనేది ప్రధాన ఆరోపణ. సో ఆ కేసులో అరెస్ట్ చేశారు. బట్ మరి TDP కార్యాలయం మీద దాడి కేసు అలాగే ఉంది కదా, ఆ కేసును CID ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కాబట్టి ఈ కస్టడీ 3 రోజుల కస్టడీ ముగిసిన వెంటనే PT వారెంట్ వేసి ఇప్పుడు CID కూడా వల్లభనేని వంశీని అయితే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అంటే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే. హైకోర్టులోనా ఎదురు దెబ్బ తగిలింది, కోర్టులోనా బెయిల్ వచ్చే అవకాశం లేదు, ఇప్పుడు పోలీసు కస్టడీకి ఇచ్చారు. ఇది అయ్యే సమయానికి ఆల్రెడీ CID రెడీగా ఉంది. వీటన్నిటికీ మించి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈలోపు మళ్ళీ ఏదైనా అవినీతి అక్రమాలు బయటకు వస్తే మళ్ళీ దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఒక రకంగా వల్లభనేని వంశీకి రాష్ట్ర ప్రభుత్వం నలువైపుల నుంచి ఉచ్చు బిగించింది అనేది ప్రధానంగా అర్థమవుతుంది. వల్లభనేని వంశీకి ఊపిరి చెలపకుండా చేస్తుంది. గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా బయటికి తీయాలి, ఒకదాని తర్వాత ఒకటి విచారించాలి అనే ఉద్దేశంతో అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా కనపడుతుంది. గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ఇప్పుడే తాజాగా ఒక్కొక్కటి అయితే బయటకు వస్తున్నాయి. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. 3 రోజుల పోలీసు కస్టడీకి వంశీ, జైలులో బెడ్, వెస్ట్రన్ టాయిలెట్ వినియోగానికి కోర్టు
అనుమతి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ను అపహరించి బెదిరించిన కేసులో వైకాపా నేత వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు అధికారి హిమబిందు అయితే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి కుట్రను వెలికి తీయాల్సి ఉందని, కీలక నిందితులైన వంశీని 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి పడమట పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై గత వారం వాదనలు ముగిశాయి. ప్రాసిక్యూషన్ వాదంతో ఏకీభవించిన న్యాయాధికారి వంశీని అలాగే మిగిలిన నిందితుల్ని వీరందరినీ కూడా 3 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ నిన్న ఉత్తర్వులు అయితే ఇచ్చారు. కాకపోతే ప్రతిరోజు వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలి, విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించాలని చెప్పి ఈ 2 కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇంటి ఆహారం తిరస్కరణ వల్లభనేని వంశీ అడిగింది ఒక రకంగా బెడ్, 2 ఇంటి ఫుడ్ తో పాటు వెస్ట్రన్ టాయిలెట్ అవకాశం ఇప్పించాలని చెప్పి అడగటం జరిగింది. సో అయితే ఈ బెడ్, వెస్ట్రన్ టాయిలెట్ 2 కూడా నడుము నొప్పి కారణంగా అనుమతించారు తప్ప ఇంటి నుంచి వచ్చే ఫుడ్ను మాత్రం అనుమతించడానికి లేదు అని చెప్పి నిన్న న్యాయాధికారి స్పష్టంగా చెప్పారు. వంశీ తరపున పిటిషన్లో ఇంటి నుంచి ఆహారంతో పాటు బెడ్ సౌకర్యం కల్పించాలని కోరారు. అయితే ఇంటి నుంచి ఆహారం తీసుకొచ్చే విజ్ఞప్తిని న్యాయాధికారి తిరస్కరించారు. వెన్నుముక్క సమస్యతో బాధపడుతున్నందున సెలలో బెడ్ ఏర్పాటుకు కోర్టు అయితే అనుమతించింది. ఇక్కడ దరిద్రం ఏంటంటే గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన పెద్ద వయసు, దాదాపు 7-10 వయసు ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి అరెస్ట్ అయితే ఆయనకు కనీసం కూర్చుని తినడానికి ఇబ్బంది అవుతుంది, భోజనానికి ఒక టేబుల్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన కోర్టులో పిటిషన్ వేస్తే అప్పట్లో వల్లభనేని వంశీ కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇదేమన్నా అత్తోరిల్లా, మీరేమన్నా కాపురానికి వెళ్తున్నారా, మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ జైల్లో కల్పిస్తారా, అందరితో పాటే మీరు ఉండాలా, మీకెందుకు ప్రత్యేక సౌకర్యాలు, న్యాయస్థానం ముందు అందరూ సమానమే కదా, శిక్ష ఎవరికైనా శిక్షే కదా, చంద్రబాబుకి ఎందుకు ప్రత్యేకంగా ఇవన్నీ ఇవ్వాలి, రోగాలు వచ్చి చచ్చిపోతున్నాడా, ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎలా అడిగారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారి వయసుతో పోలిస్తే వల్లభనేని వంశీ చిన్నోడే కదా, మరి నీకేమో వెన్ను నొప్పి అంటివి, కడుపు నొప్పి అంటివి, డొక్క నొప్పి అంటివి, నాకు బెడ్ కావాలంటివి, నేను కింద కూర్చోలేను, వెస్ట్రన్ టాయిలెట్ కావాలంటివి, నేను జైలు ఫుడ్ తినలేను, బయట ఆహారం కావాలంటివి. మరి ఆ రోజు చంద్రబాబు గారిని ఎలా విమర్శించావు? కర్మ కాదా ఇది? కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది మర్చిపోయారు వీళ్ళు. ఆ రోజు ఏదైతే చంద్రబాబు గారు ప్రత్యేక సౌకర్యాలు కావాలి అని అడిగితే విమర్శించారో వాళ్ళే ఈరోజు ప్రత్యేక సౌకర్యాలు జైల్లో ఇవ్వాలని అడుగుతున్నారు. సిగ్గుశరం ఉన్నవాడైతే ఏమి అడగకుండా పెట్టింది తిని పడి ఉండాలి నువ్వు అక్కడ. వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ రేపు, ఇప్పుడు వల్లభనేని వంశీ వంతు, రేపు కొడాలి నాని వంతు. కొడాలి నాని అరెస్ట్ అవడా రేపు పొద్దున, అప్పుడు నువ్వు అడగవా సౌకర్యాలు? మీకు ఏమాత్రం సిగ్గుశరం ఉన్నా జైల్లో పెట్టిన అంత ముద్ద తిని పడి ఉండాలి అక్కడ మీరు. అంతే తప్ప నాకు బెడ్ కావాలా, ఏసీ కావాలా, వెస్ట్రన్ టాయిలెట్ కావాలా, ఇంటి ఫుడ్ కావాలా, ఇవన్నీ అడగకూడదు. గతంలో చంద్రబాబు గారిని విమర్శించారు కదా మీరు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అదే ఇక్కడ. సో త్వరలో సిఐడి అదుపులోకి గన్నవరం తెదేపా కార్యాలయంపై కేసులో వంశీని తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి అధికారులు సోమవారం అయితే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో ఆల్రెడీ ఇప్పటికే వల్లభనేని వంశీకి ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో సిఐడి కూడా వారిని తీసుకోవాలని చూస్తుంది. సో ఈ 3 రోజుల కస్టడీ అయిన వెంటనే సిఐడి తమకు అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇదే సమయంలో వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్టు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు, సభ్యులుగా ఏలూరు, తూర్పుగోదావరి ఎస్పీలను అయితే వేశారు. సో డీజీపీ హరీష్ కుమార్ ప్రతిపాదన మేరకు ఏర్పాటు, నేను ఇందాకే చెప్పా. సో ఒక ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేసి విచారించాలని చెప్పి ఆ డీజీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఆ సిట్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏలూరు ఐజీ నేతృత్వంలో ఒక సిట్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి డీజీపీకి అయితే నివేదిక అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి విచారణ చేయడానికి అయితే ఈ సిట్కి అయితే సర్వాధికారాలు కూడా కల్పించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా వల్లభనేని వంశీని ఒక రకంగా అష్టదిగ్బంధనం చేశారు. నలుమూలల నుంచి వల్లభనేని వంశీకి అయితే ఉచ్చి బిగుస్తుంది. ఖచ్చితంగా వల్లభనేని వంశీ ఎప్పట్లో బయటకు వచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కనపడలేదు.